కులగణన సర్వే లెక్కలు తప్పని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఎక్కడ తప్పు ఉందో చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలకు సవాల్ విసిరారు. అత్యంత శాస్త్రీయంగా ఇంటి యజమాని చెప్పిన లెక్కల ఆధారంగా సర్వే చేస్తే అసత్య ప్రచారం ద్వారా బీసీ వర్గాలకు ఫలాలు దక్కకుండా చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాభవన్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీసీ ఎంపీ, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బీసీ కులగణన 42% బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించారు. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కేసీఆర్ అసమగ్రంగా వివరాలు సేకరించారని రేవంత్ విమర్శించారు. బీసీల లెక్కలు పెరిగినా తగ్గాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఎవరూ కోర్టుకు వెళ్లకుండా చూసేందుకే రెండో అవకాశం ఇచ్చామన్న రేవంత్ రెండో విడత పూర్తి కాగానే నివేదికకు చట్టబద్దత కల్పిస్తామని స్పష్టం చేశారు. లెక్కలు తప్పని కాదు, ఎక్కడ తప్పు ఉందో చూపించమని సవాల్ విసురుతున్నా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని ఉత్తగానే తప్పు తప్పు అని దీన్ని మొత్తాన్ని బుట్టదాఖలు చేసేదానికి కుట్ర జరుగుతుంది. కుట్రగా చేయడంలో భాగంగానే తప్పు అని మాట్లాడుతున్నారు. ఫలానా దగ్గర తప్పు ఉందని ఇప్పటివరకు ఎవరైనా చూపించారా? ఎవరైనా మేధావులని మీటింగులు పెట్టి చెప్పేటోళ్ళు రేవంత్ రెడ్డి చేసిన ఫలానా ఊర్లో కొండారెడ్డిపల్లిలో ఫలానా దగ్గర ఈ బీసీ బదులు ఓసీ అని రాసిందని మళ్ళీ లెక్క చూపించిందా? పోనీ ఫలానా దగ్గర ఈ లెక్కలో తప్పు ఉందని ఎప్పుడని చెప్పిందా? ఏదీ లేదు. జస్ట్ బట్టగాల్చి మీద వేస్తావు, నువ్వు తుడుచుకుంటే తుడుచుకో, లేకపోతే నువ్వే కాలిపోతావు. బీజేపీ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా. రేపు జరగబోయే జనగణనలో కులగణనను చేర్చండి, చేర్చి లెక్కలు చేయండి. చేసి నీ మోడీ గారి డాక్యుమెంట్ ఏందో తీయండి, రాహుల్ గాంధీ గారి డాక్యుమెంట్ ఏందో రెండు పక్కన పెడతావు. ఎవరు లెక్క తప్పు, ఎవరు లెక్క ఒప్పు. నువ్వు లెక్క చేయకుండానే, లెక్క పెట్టకుండానే నా లెక్కను తప్పు అంటున్నావు. సహేతుకత ఏముంది తప్పనేటోడి తప్పుడు మాటలకు? అన్ని రాష్ట్రాలలో ఈ డిమాండ్ చేస్తే దేశం మొత్తంలో అమలు చేయాల్సి వస్తుంది. దేశం మొత్తంలో ఎప్పుడైతే అమలు చేస్తారో బీజేపీ పార్టీలో ఆధిపత్యం వహిస్తున్న 1-2 సామాజిక వర్గాలకు ఇది తీవ్ర విఘాతం కలుగుతుంది. తెర వెనకాలుండి కానీ, తెర ముందలుండి కానీ బీజేపీలో ఉన్న 1-2 పెద్ద అధికారాన్ని చెలాయించే సామాజిక వర్గాలకు ఇది గుదిబండగా మారుతుంది. అందుకే బీజేపీ కాంగ్రెస్ చేసిన ప్రక్రియను తప్పుపట్టి ఏ లెక్క లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే. ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు? ఏంది కారణం? పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు? చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు, వినోద్ రావు, ఎంతమంది మంత్రులు ఉన్నారు? మీరు అడుగుతారు కదా, 1/2% ఉంటే మీరు గన్ని తీసుకుంటే మరి 50% పైన ఉన్న మరి మా సంగతి ఏం సార్ అని మీరు లెక్కలు అడుగుతారని. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు. మనోళ్ళు కూడా తెలియక ఏదైనా చిన్నది పెద్ద తప్పు జరిగితే మేము సరిదిద్దుకుంటామనో, లేకపోతే అవునా అట్లా జరిగిందా అని మన దాంట్లో ఉన్న వాళ్ళే వాళ్ళ అతి తెలివితేటలు ప్రదర్శించి, లేకపోతే వాళ్ళ గుర్తింపు కోసం ఈ లెక్కలు తప్పనో, దీన్ని అట్లా చేయండి అనో, దీన్ని ఇట్లా చేయండి అనో ఇట్లా మాట్లాడడం ద్వారా ఏ లెక్క లేని దగ్గర ఏదో ఒక లెక్క పెట్టుకొని మాది అంతుండే ఇప్పుడు ఇంత తగ్గిందని. గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం 51% బీసీలు, 51% బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క. వాళ్ళు హిందూ ప్రాక్టీసింగ్ బీసీలా, ముస్లిం ప్రాక్టీసింగ్ బీసీలా ఎవరనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన మొత్తం లెక్క 51%. ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా. బీసీ హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు అంటే 46.25%. అదేవిధంగా బీసీ ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు 10.08%. ఈ రెండు కలిపితే మనకు 56.33%. నేను ఇప్పుడు మా మిత్రులను అడుగుతున్నా, 51% ఎక్కువనా, 56.33% ఎక్కువనా మిత్రులని మీరు చెప్పండి. మరి 5-6% దాదాపుగా పెరిగితే ఈరోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించాడు రేవంత్ రెడ్డి. ఓసీలు చంద్రశేఖరరావు 21% ఇస్తే రేవంత్ రెడ్డి 15.79% ఇచ్చాడు. ఓసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి ఓసీల లెక్క తగ్గింది, సేమ్ అది బీసీలలో పెరిగింది. నేను నా గుజరాత్లో 70 జాతులు ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు నేను చేసిన వాళ్లకు. కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో దూదేకులోలు బీసీ బి గ్రూప్లు ఉన్నారు. ఎస్సీస్ ఎవరైనా క్రిస్టియన్ కన్వర్షన్ జరిగితే వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీలను కూడా బీసీ సి గ్రూప్లో యాడ్ చేసిండ్రు. ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్, ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంది చెప్పండి అని మీరు అడుగుతారు. ఈ 16 నుంచి 28 వరకు కూడా
రెండో విడత ఎవరైతే నమోదు చేయించుకోలేదో వాళ్ళ లెక్కలు వచ్చిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పించడానికి మనం పూర్తిగా నిర్ణయం తీసుకున్నాము. దట్ ఈస్ ఫైనల్ డాక్యుమెంట్. ఈ లెక్కల వల్ల ఏం ప్రయోజనం, ఆ ప్రయోజనాలు ఎట్లుండాలి, కులాలు ఉపకులాలకు ఎట్లా ప్రయోజనం చెందాలి, నాకు సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ మీ లెక్క తెలుసుకోండి. వాళ్ళంటారు ఇది తప్పు లెక్క కాబట్టి అందుకే సెకండ్ ఫేజ్. అరే పిచ్చోడా, చేసిన లెక్క 100% కరెక్ట్. ఎవరైతే ఇందులోకి 3.1% బయట ఉన్నారో బడి బయట ఉన్న వాళ్ళని బడికి రమ్మని మళ్ళీ పిలిచినాం. బడి బయట ఎవడు ఉన్నాడా, లెక్కలకు రాకుండా చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు ఉన్నాడు. నేను మా సంఘాల మిత్రులు చెప్తున్నా, వాళ్ళు ఇంటి ముందర పోయి డప్పు కొట్టురు, మేల్కొల్పు డప్పు. మా సంఘాలలో చేసినోని నన్ను తిడతారేదా, చేసినోని నిలబెట్టి లైన్లో నిల్చోబెట్టి లెక్కలు కట్టకుండా. ఇవాళ బీసీ సంఘాలకు నా విజ్ఞప్తి ఒకటి, అరే ఇంత కష్టపడి మీకోసం తల బగల కొట్టుకొని మీకు ఏదో ఒకటి చేయాలా, మా నాయకుడు చెప్పిండు, దీన్ని ఎట్లో గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం చేస్తే మళ్ళీ నన్నే రాళ్ళతో కొడుతారు. చేయనోడు మంచిగా బాజాప్తా ఫామ్ హౌస్ లో పండుకున్నా వాడే మంచోడాడు. వాళ్ళేమో మంచోళ్ళు అయిపోయారు, వాళ్ళ సంఘాల మీటింగులు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు కూర్చుంటారు.